శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అధ్యాయంలో కూడా మనం 153 శ్లోకాల వరకు నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 154వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. దక్షుడు శివుడికి చేసిన స్తుతి కొనసాగుతున్నది. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మమ యజ్ఞమృగవ్యాధః వ్యాధీనామాగమో గమః శిఖండీ పుండరీకాక్షః పుండరీకవనాలయః దండధారత్రయంబకశ్చ ఉగ్రదండోండనాశనః విషాగ్నిపాసురశ్రేష్ఠ సోమసాత్వం మరుత్పతి. నా యజ్ఞ మృగానికి నువ్వు వేటగాడివయ్యావయ్యా. అంటే యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు కదా శివుడు, అందుకోసం అది కూడా చేర్చుకున్నాడు తన యొక్క సహస్రనామ స్తోత్రంలో. వ్యాధుల్ని రప్పిస్తావు, మళ్ళీ తప్పిస్తావు. తెప్పించేవాడివి నువ్వే, తప్పించేవాడివి నువ్వే. నెమలి పింఛం కూడా ధరిస్తావు నువ్వు. పుండరీకాక్షుడివి నువ్వు. ఆ విధంగా కమలాల వనం అంటే చాలా ఇష్టమయ్యా నీకు. దండాన్ని ధరిస్తావు, త్రినేత్రుడివి. తీవ్రమైన దండనలు విధిస్తావు నువ్వు. బ్రహ్మాండాన్ని నశింపజేస్తావు, విషాన్ని అగ్నిని తాగుతావు. దేవతాశ్రేష్ఠుడివి, సోమపానం చేసిన వాడివి, మరుద్గణాలకి నాథుడివి నువ్వు. అమృత పాస్త్వం జగన్నాథ దేవదేవ గణేశ్వర విషాగ్నిపా మృత్యుపాశ్చ క్షీరపా సోమపాశ్చదా మధుశ్చుతానామగ్రపా త్వమేవ తుషితాద్యపా. దేవదేవా నువ్వే జగన్నాథుడివి, అమృతపానం చేసేవాడివి నువ్వే, గణాధిపుడివి నువ్వే, విషాగ్నుల నుండి రక్షించేవాడివి నువ్వే, మృత్యువు నుండి కాపాడేవాడివి నువ్వే. క్షీరపానం చేస్తావు, సోమపానం కూడా చేస్తావు. ఆ పనులను కాపాడే వాళ్ళలో అందరిలోకి మొదటి వాడివి నువ్వు. బొళాశంకరుడు అంటాం. అందుకోసమే తుషితులు మొదలైన దేవగణాలకు మొదటివాడైన బ్రహ్మని రక్షించేవాడివి నువ్వు నాయన. హిరణ్యరేతా పురుషస్త్వమేవ త్వం స్త్రీ పుమాంస్త్వం చ నపుంసకం చ బాలో యువాస్తవిరో జీర్ణదంష్ట్రః త్వం నాగేంద్ర శక్రస్త్వం విశ్వకర్త విశ్వకృతాం వరేణ్యస్త్వం విశ్వబాహో విశ్వరూపస్తేజస్వి విశ్వతోంఘ చంద్రాదిత్యో చక్షుషీతే హృదయం చ పితామహ. అగ్నిహోత్ర పురుషుడివి నీవే స్త్రీ పురుష నపంసకుడివి నువ్వు. బాలుడివి, యువకుడివి, వృద్ధుడివి, పండ్లూడిన వాడివి. నాగేంద్ర నువ్వే ఇంద్రుడివి, విశ్వసంహాతుడివి, జగత్కరవి. అంటే నాగేంద్రుడు కూడా నువ్వే, జగత్కర్తవు నీవే, విశ్వ నిర్మాతవు నీవే, ప్రజాపతుల్లో శ్రేష్ఠుడివి నీవే. అలానే విశ్వాన్ని భరించేవాడివి నువ్వే, విశ్వరూపం ధరించేవాడివి నువ్వే, తేజస్వి నీవే, అన్ని దిక్కులకు వ్యాపించిన ముఖాలు గలవాడివి నీవే. చంద్రుడు సూర్యుడు నీ కళ్ళు, బ్రహ్మని మనస్సు సుమా. మహోదధి సరస్వతి వాగ్బలమనోలో
మహోదధి సరస్వతీ వాగ్బలవనలో నిల అహోరాత్ర నిమేషకర్మ. నీవే మహాసముద్రాన్ని, నువ్వే సరస్వతి, నీ వాక్కు వాయువు అగ్ని అన్నీ కూడా నీ బలం. నువ్వు కళ్ళు తెరిస్తే పగలవుతుంది, కళ్ళు మూస్తే రాత్రి అవుతుందయ్యా. నా బ్రహ్మణ చ గోవింద పౌరాణో రుచియోనతే మహాత్మ్యం వేదితుం శక్త యథా తజ్జేవతే శివ. శివ, నీ మహత్యం తెలుసుకునవలనంటే బ్రహ్మ, గోవిందుడు, ఋషులు కూడా సమర్థులు కారయ్యా. యా మూర్తయ సుసూక్ష్మాస్తే నా మహ్యం యాంతి దర్శనం త్రాహి మాం సతతం రక్ష పితాపుత్రమి బహురసం. నీ సూక్ష్మ రూపాలు మాకు కనపడవు, అంచేత నువ్వే తండ్రివి కాబట్టి కొడుకును రక్షించినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా సతతము రక్షిస్తుండవయ్యా. రక్షమాన్ రక్షణీయోహం తవానగరమోస్తుతే భక్తానుకంపి భగవాన్ భక్తస్యాహం సదా త్వయి. నీకు నమస్కారం చేస్తున్నాను. నేను నీకు రక్షింపదగిన వాడిని, రక్షించు. భక్తులపై అనుగ్రహం చూపే భగవానుడు నీవు, నేను నీకు భక్తుడిని. ఉన్నాడా ఇక్కడ రామకృష్ణ బాబు? అక్కడ ఉన్నట్టున్నా, వెళ్ళు హారతవు. యహ సహస్రాణ్యనేకాని పుంసామావృత్య దుర్దృశః తిష్టచ్చేక సముద్రాంతే సమీ గోప్తాస్తు నిత్యసహ. ఎన్నో వేల జీవుల్ని కప్పివేసి ఎవరికి కనపడకుండా ఒంటరిగా సముద్రంలో నిలిచే స్వామి, నన్ను నిత్యం కాపాడవయ్యా. ఎమ్మి నిద్రా జత శ్వాస సత్వస్థా సంయతేంద్రియ జ్యోతి పశ్యంతి జాన తస్మై యోగాత్మనే నమః. నిద్రకు వశం కాకుండా ప్రాణాయామంతో ఇంద్రియాలని అదుపు చేసుకున్న సాత్విక సంపన్నులైన యోగులు సాక్షాత్కరించే జ్యోతిస్వరూపుడవి నీవే. జటిలే దండినే నిత్యం లంబోదర శరీరనే కమండలు నిశం గాయ తస్మై బ్రహ్మాత్మనే నమః. నిత్యము జటాధారివి, దండధారివి, లంబోదర శరీరువి, కమండలం ధరించిన వాడివి, నిషంగుడివి. అటువంటి బ్రహ్మాత్మ నీకు నమస్కారం. బ్రహ్మాత్మనే నమః. యస్య కేశేషు జీమూతా సజ్జ సర్వాంగ సంధిషు కుక్షౌ సముద్రాశ్చత్వారః తస్మై తోయాత్మనే నమః. కేశాల్లో మేఘాలు, శరీర సందుల్లో నదులు, ఉదరంలో 4 సముద్రాలు ఉన్న జలరూపుడైన పరమాత్మకు నమస్కారం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య సుమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. రేపు మనం 166వ శ్లోకం నుండి చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.